హాయ్ ఫ్రెండ్స్, ఒక రియల్ స్టోరీని మీ ముందు ఉంచబోతున్నాను. నేను ఎయిత్ క్లాస్ చదువుతున్న రోజులే ఫ్రెండ్స్. మా ఊర్లో చిన్న క్లాస్ వరకే ఉండేది. ఎయిత్ క్లాస్ పోవాలంటే 4 మైళ్ళు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. అందుకు పక్క ఊర్లో జాయిన్ అయ్యాను. చేర్పించారు మా వాళ్ళు. ఆగస్టు 15 ముందు రోజు మా స్కూల్లో చాలా బాగా ఆటల పోటీలు, వ్యాస రచన, అంతా ఉపన్యాసాలు అయన్నీ చాలా చక్కగా చేపించేవాళ్ళు. ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్ని పోటీలలో పాల్గొనేసరికి చీకటి పడింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి బయలుదేరాను. అంతలో దారి కొంచెం దూరం వెళ్ళాను ఫ్రెండ్స్. అలా అలా వెళ్ళుచుండగా ఒక మర్రి చెట్టు దగ్గర నుంచి ఏడుపులు వినిపించసాగాయి. ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఒక ముసలావిడ 70 ఏళ్ళ వయసు ఉంటుంది. జుట్టు విరబోసుకొని ఏడ్చుకుంటూ ఉంది. నేను వెళ్ళాను. అవ్వా అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటూ అడిగాను. అమ్మా పాప, ఏం లేదమ్మా, ఇక్కడికి మా కూతురు వస్తానిది కానీ ఇంతవరకు రాలే. ఇంకా నేను ఒక్కదాన్ని ఎట్లా వెళ్ళాలని ఏడ్చుకుంటూ ఉన్నాను. అయ్యో అవ్వా, నేనున్నాగా, ఎందుకు భయం అంటూ ఇద్దరం వెళ్దాంరా అన్నాను. సరే పద అంటూ అలా అలా నడుచుకుంటూ వెళుతున్నాం ఫ్రెండ్స్. అది నేను ఎప్పుడూ వెళ్ళే దారి కాకుండా ఇంకో దారి తీసుకుపోసాగింది. ఎందుకవ్వా ఇలా ఈ దారి తీసుకెళ్తున్నావు అని అడిగాను. ఏం లేదమ్మా, ఇక్కడైతే దగ్గర దారి, పైగా ఈ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మేము, పద, ఏం అడగకుండా పద అంటూ ఉంది. నేను ఎందుకో అనుమానంగా ఆమెను వెంబడించాను. నడుచుకుంటూ వెళుతున్నాను. అలా పోగా పోగా ఒక చిమ్మ చీకటి గుబురైన ఏరియా, గుబురు పొదలు, చిమ్మ చీకటి ఆ ప్లేస్కి తీసుకుపోయింది. ఎందుకవ్వా ఇలా తీసుకెళ్తున్నావు అంటున్నాను. ఏం లేదమ్మా, ఇక్కడ ఇల్లు 70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను నేను అంటుంది. నాకు అర్థం కావడం లేదు ఆ వయసుకు. అక్కడ అన్ని చుట్టూ శ్మశానాలు, దారి పొడవునా ఎంతో భయంకరంగా, ఘోరంగా ఏమో ఈ దారిన తీసుకొస్తుంది అనుకుంటూ భయంగా నడుస్తున్నాను. అవ్వా, నేను ఈ దారిన రాలేను, నా వల్ల కాదు, ఎప్పట్లాగే నేను వెళ్ళే దారిని పోదాంపా అంటున్నాను. ఏం లేదు, రా మర్యాదగా అంటూ. అప్పటికి అమ్మ 90 ఏళ్ళ మనిషిలా కనబడుతుంది, 95 అట్లా. నేను చూసినప్పుడు మాత్రము 70 ఏళ్ళ వయసు ఉన్నట్టుంది. ఏమి ఇలా మారిపోతుంది మా అనుకుంటూ మర్రి చెట్టు దగ్గరకు తీసుకుపోయింది. అంతలో నాకు భయం వేసి వెనక తిరిగి పరిగెత్తాను. ఎలా అసలు చిన్న వయసు అందువల్ల తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వేగంగా వెళ్ళిపోయాను. ఇల్లు చేరాను. ఇంటికి పోయిన తర్వాత జరిగిందంతా మా వాళ్ళకి చెప్పాను. గాబరాగా చెప్పాను. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి గాబరాగా చెప్పసాగాను. మా వాళ్ళు ఎప్పుడూ ఇలా చేయకు నువ్వు అంటూ అరవసాగారు నన్ను. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.